మేడం వార్ 2 వర్సెస్ కూలీ, సో ఏ సినిమా బ్లాక్ బస్టర్ కావచ్చు? రెండు హిట్ మీద హిట్ కొట్టి శుభ్రంగా ఉతికి ఆరేసిస్తే హైరాన్ చేసుకొని మేము విరువలో పెట్టుకోవచ్చు. అంటే కూలీ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, చిన్నపిల్లలు చూడొద్దు ఆ సినిమా, వార్ 2 చూడొచ్చు కదా? అటు చూడొచ్చు, ఎందుకంటే దీంట్లో ఇద్దరు హీరోలే కదా, దాంట్లో చాలామంది హీరోలు నటించారు కదా. మరి నాగార్జున గారు అండ్ రజనీకాంత్ గారు ఇంకా మిగతా ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఎలా అనిపిస్తున్నారు? లుక్స్, ఆ స్టైల్, డ్యాన్స్ బాగుంది, చాలా బాగా చేశారు. ఇద్దరు కూడా స్టెప్పులు బాగా వేశారు, ప్లస్ మెయింటెనెన్స్ బాగుంది. ఒక రికార్డు కొడుతుంది ఈ 25లో. ఈ వార్ 2 అనేది ఒకటి అండ్ కూలీ ఒకటి, ఈ రెండు కలిపి రికార్డుని అలా సాధిస్తాయన్నమాట. కాదక్క, కొంతమంది రితిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ ఆడట్లేదు, సో చాలా హైట్ తక్కువ ఉన్న ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో, సో ఎలా చూడొచ్చు దాన్ని? ఎవరి హైట్ పర్సనాలిటీలు వాళ్ళకు ఉంటాయి. ఇతను ఇండియాలో తెలుగు ప్రేక్షకుల అభిమాని ఎన్టీఆర్ గారు, అతను బాలీవుడ్లో హిందీ ప్రేక్షకుల అభిమాని రితిక్ రోషన్ గారు. ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది, దీనికి హైట్కి పర్సనాలిటీకి సంబంధం ఉంది. ఎన్టీఆర్ ఏమైనా చిన్న చిన్నగా ఆర్టిస్టా, లేదా హీరోయినా, లేదా రితిక్ రోషన్ ఏమైనా హీరోయినా, హైట్ ఉన్న, ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు? బాడీ లేదు, అది లేదు, ఇదంతా ఫేకులు, లాకులు. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, తలుచుకోకపోతే ఏమైనా దించగలరు. అటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి, కెపాసిటీ అండ్ స్టామినా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. మేడం కూలీ విషయానికి వస్తే ట్రైలరు అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, బాగాలేదు, సినిమా మీద తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటున్నారు, సో ఏం చెప్తారు? లేదు, వాల్ పోస్టులు చాలా బాగున్నాయి. వాల్ పోస్టులు నేను చూశాను, చాలా బాగున్నాయి. వెయిటింగ్ సినిమా కోసం, ఎందుకంటే నాగార్జున గారు అండ్ రజనీకాంత్ గారు అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ చాలామంది నటించారు కదా దానిలో. వెయిటింగ్ సినిమా ఎప్పుడు రిలీజ్ ఉందా అని వెయిటింగ్. ఇంకా తెల్లవారట్లేదు, ఇంకా సినిమా డేట్ రావట్లేదు, ఇంకా 14 రావట్లేదు. ఈ రెండేళ్ళకి ఒకటి మార్నింగ్ షో, ఒకటి నూన్ షో, రెండు వేసి ఈవినింగ్ వచ్చి ఇస్తా బయట. ఎలా ఉంది ఏంటి అనేది ఇవ్వాలి అంటే ఆ సినిమాలు చూసిన తర్వాత, వచ్చిన తర్వాత ఇస్తాను బయట. అందుకనే వెయిటింగ్. ఇంకా తెల్లవారుదాయే, ఇంకా సినిమా రిలీజ్ అవ్వదాయే. వాల్ పోస్టులు మాత్రం అలా చింపిలా ఆరేశారనమాట. చాలా బాగున్నాయి వాల్ పోస్టులలో. వాళ్ళ లుక్సే కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సే కానీ చాలా బాగుంది. సినిమా థియేటర్లో సినిమా చూడటం కోసం, సినిమా ఒక ఉప్పెన లాంటి సముద్రం కనపడుతుంది అన్నమాట. రేపు 14వ తారీఖున ఒక థియేటర్ల మొత్తంలో కూడా సముద్రం లాంటి ఉప్పెన కనపడుతుంది, ఉప్పెన లాంటి జనసంద్రం కనపడిద్ది రేపు థియేటర్లలో. వెయిటింగ్ నేను కూడా సినిమా కోసం. సో వార్ 2 మూవీ వస్తుంది కదండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? వార్ 2 సినిమా మీద ఎన్టీఆర్ సూపర్ హిట్ కొడతాడు. మా ఎన్టీఆర్ ఆల్రౌండర్, వచ్చిందంటే బ్లాక్ బాస్టర్. 1000 కోట్లు, 10,000 కోట్లు దాటేస్తుంది. ఆల్ టైమ్ రికార్డ్ కొడుతుంది అని నా ఎక్స్పెక్టేషన్స్ అండి. కొంతమంది ఎన్టీఆర్ది ఫేక్ బాడీ, గ్రాఫిక్స్, 6 ప్యాక్ లేదంటున్నారు ట్రైలర్ చూసి, ఏమంటారు మీరు? ఎందుకు ఫేక్ బాడీ వద్దండి అంటే మీరు అనుకున్నంత మాత్రం అది ఫేక్ బాడీ అయిపోతుందా? లేదండి, అదే అందరిది ఫేక్ బాడీ. అంతమంది సునీల్ది ఫేక్ బాడీ అన్నాడు, నాగార్జున అందరిది అంటున్నాడు ఫేక్ బాడీ. అంటే మీకు ఇష్టం లేని వాళ్ళని ఫేక్ బాడీ అయిపోద్దా? వాళ్ళు ఏదో కష్టపడి 6 ప్యాక్ తీసుకున్నాడు, సో అది రాంగ్ అండి. ఎన్టీఆర్ అనేది రియల్ బాడీ, 6 ప్యాక్ నిజంగానే ఉంది. మీరు అనుకునేది రాంగ్ అండి. సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే మనము కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, రితిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ సరిపోడు అని, సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే రితిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరిని ఎలా కలుపుతారండి? ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. ఎన్టీఆర్లా రితిక్ రోషన్ ఏమంటే చేయలేడు కదండి, రితిక్ రోషన్లా ఎన్టీఆర్ ఏమన్నా చేయలేడు. సో అలాగా ఒకరినొకరితో పోల్చొద్దు. ఎన్టీఆర్ టాలెంట్ ఎన్టీఆర్దే, రితిక్ రోషన్ టాలెంట్ రితిక్ రోషన్దే. బెస్ట్ డాన్సర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్? 100% ఎన్టీఆర్ అండి. బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ అండి. బెస్ట్ డైలాగ్ డెలివరీ ఎన్టీఆర్ అండి. సో ఓవరాల్గా ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? ఎన్టీఆర్ ఈజ్ ఆల్రౌండర్, నెంబర్ 1 కావాల్సిన హీరో. ఏదో పరిస్థితుల వల్ల ఇంకా కొంచెం వెనకబడి ఉన్నారు, కానీ తొందరలోనే ఎన్టీఆర్ నెంబర్ 1 అవుతాడు. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టి నెంబర్ 1 అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి. సో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు చేశారు వార్ 2 మూవీ, సో చాలా ఘనంగా, చాలా ఎక్కువ బడ్జెట్తో చేశారు. సో ఫస్ట్ డే ఎంత కలెక్షన్ రావచ్చు? ఫస్ట్ డే నాకు తెలిసి 100 crores స్టార్ట్ చేసి ఇచ్చండి. అవునండి సార్. వార్ 2 కమింగ్ జూన్ August 14th, ఎలా ఉంది రచ్చ? రచ్చే చాలా రచ్చగా ఉంటుంది. వార్ 2 కోసం తెలుగు 2 రాష్ట్రాలు కాకుండా యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది. ఎందుకంటే అందులో ఎన్టీఆర్ గారు నటించారు. ఇద్దరు హీరోలుగా ఎన్టీఆర్, మన రితిక్ రోషన్ ఇద్దరు కలిపి నటించారు. ఒక బీభత్సమైన పర్ఫార్మెన్స్ రాబోతుంది. ఒక అద్భుత స్క్రీన్ ఆవిష్కారం జరిగింది. అది మనం 14వ తారీఖు చూడబోతున్నాం. ఒక బ్రహ్మాండమైన హిట్ సినిమా. మళ్ళీ మనం గుండెల మీద చేసుకుని మా తెలుగు హీరో ఎన్టీఆర్ రా
అని చెప్పుకునే విధంగా ఆ సినిమా ఉంటుంది. కాదు సార్, ఇంకొక విషయానికి వస్తే మనము ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ ముందు ఆనడు, హైట్ తక్కువ అని చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ముందు ఎవడైనా దిగదుడిపే. వాడు తెలుగు హీరో అయినా, వాడు టాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, ఆయన పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉంటుంది. అలాగే ఏకసంధాగ్రహుడు. ఎలాగంటే ఆయన ఒక్కసారి ఒక స్టెప్ చూస్తే వేసేయగల ఏకసంధాగ్రహి. అలాగే డైలాగ్ ఉంటే 2-3 సార్లు చూసుకుంటే ఎంత పెద్ద డైలాగ్ అని చెప్పగలిగినటువంటి మెమరీ ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ప్రతి విషయంలోనూ, ప్రతి పర్ఫార్మెన్స్లోనూ అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగినటువంటి నటుడు ఎన్టీఆర్. ఇప్పుడున్న మన ఇండియా నటుల్లో అగ్రగణ్యుల్లో ఇతను కూడా ఒకడు. కాబట్టి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ముందు ఆడు హైట్ ఉన్నాడు, వీడికి 6 ప్యాక్ ఉంది, వాడికి 7 ప్యాక్ ఉంది అనేది ఆయన ముందు చెల్లదు. ఆయన ముందు, ఆయన పర్ఫార్మెన్స్ ముందు ఎవడైనా దిగదుడిపే. అది ఏ హీరో అయినా దిగదుడిపే. కాబట్టి నేనేమంటానంటే ఎన్టీఆర్ హైట్ గురించి ఎవరో మాట్లాడద్దు. మన తెలుగు హీరో బాలీవుడ్కి వెళ్ళి ఈవేళ ఇద్దరు కూడా ఒక హీరోగా చేస్తున్నాడు. తుక్రేషన్ ఇద్దరు హీరోలుగా చేస్తున్నారు. ఒక అద్భుత పర్ఫార్మర్గా ఆ సినిమాలో డెప్త్ క్యారెక్టర్ అయి ఉంటుంది. అది ఖచ్చితంగా ఎన్టీఆర్కి మంచి పేరు తీసుకొస్తుంది, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా మంచి పేరు తీసుకొస్తుంది. ఇప్పుడు వార్ 2 మూవీ వస్తుంది కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది బ్రో. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా ఇది. తెలుగులో సరి, తమిళనాడులో సరి, హిందీలో సరి బ్లాక్ బస్టర్ కొడుతుంది. ట్రైలర్ అలాగా ఉంది, సోల్జర్ కథ. సో ఇంకా హైలైట్గా ఉంటుంది. ఇండియాని ఫైట్ చేసేలాగా ఉంటుంది అనుకుంటున్నా. మూవీ డాన్స్ ఎలా అనిపించింది? రితిక్ రోషన్ డాన్స్ బాగా ఉంది బ్రో. రితిక్ రోషన్ పెద్ద డాన్సరు, అది ఒప్పుకోవాలి. ఫస్ట్ రితిక్ రోషన్ అమ్మాయి ఆడాడు, సెకండ్ ఎన్టీఆర్. ఆయన ఈక్వల్గా ఆడినారు. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ ని 6 ప్యాక్ బాడీ కాదు ట్రైలర్ లో చూపించింది అంటున్నారు, దానికి ఏం చెప్తారు? లేదు చూసా, అలా అంతా లేదు, కరెక్ట్గా ఉన్నది, మ్యాచ్ అయిపోతుంది. డెఫినెట్ డోంట్ ట్రోల్. మన తెలుగు హీరోని మనమే ట్రోల్ చేస్తే ఎలా బ్రో? మనదా సపోర్ట్ చేయాలా తెలుగు హీరోని? మనల్ని మనం కొట్టుకుంటే మనం ఎప్పుడు ఎదిగేది? మన ఇండియాని ఎప్పుడు ఫైట్ చేసేది? సో ఎవరిని ట్రోల్ చేయకూడదు. మన 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 తెలుగు హీరోకి మనం సపోర్ట్ చేయాలా. వార్ 2 గురించి చెప్పమంటే ఏం చెప్తావు బ్రో? అదాం బ్రో, 2 మాస్ హీరో ఒకే ఫ్రేమ్లో వస్తున్నారు. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. దీనికోసమే చూస్తా. ఎన్టీఆర్ని వేరే విధంగా చూపించున్నారు. ఎన్టీఆర్ అనికి ఒక ఈక్వల్గా ఇది ఇచ్చున్నారు, స్క్రీన్ స్పేసు. సో డెఫినెట్లీ ఇది చూస్తా. రితిక్ రోషన్ బాలీవుడ్లో వేరే లెవెల్లో, ఎన్టీఆర్ని చెప్పవేళ తెలుగులో వేరే లెవెల్లో. ఇద్దరిని హైలైట్గా చూపించినారు. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ కొడుతుంది. పుష్ప 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుంది బ్రో. అంటే యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ నార్త్ వాళ్ళు, సో చాలా హైప్తో తీసారు సినిమా. సో అంటే అంచనాలను అందుకుంటుందా? ఫైట్ ఎన్టీఆర్ అన్న ఫైట్ మన హైలైట్ బ్రో. దీనికోసం ఫైట్లు దాము బ్రో ముఖ్యం. ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఫైట్లు దా కోరుకుంటారు. ఎందుకు ఫ్రీ ఫైర్ ఇంత రీచ్ అవుతుంది? దాంట్లో ఫైట్లు పెట్టి చంపే గన్ షాట్, సో అది మరి ఉండే వాళ్ళ దీంట్లో ఈ సినిమాలో ఉంది. ఫైట్లు ఎక్కువ ఉన్నది. దీనికోసమే బ్లాక్ బస్టర్ కొడుతుంది, వరల్డ్ రికార్డ్ కొడుతుంది బ్రో. సో వార్ 2 కమింగ్ జూన్, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న? బ్రో నాకైతే వార్ 2 మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. కూలీ అయితే చింపి పాడేస్తుంది. వార్ 2 ఎందుకు? దీనికైనా ముందు సికిందర్ మూవీ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. సికిందర్ మూవీ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టింది. సికిందర్ మూవీ లాస్ట్కి ఏమైంది? కింద జారిపోయింది. నాకు తెలిసినంతగా ఏమంటే వార్ 2 అయితే మ్యాక్సిమం ఫ్లాప్ దెంగుతుంది. ఏదైతే కూలీ అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లోకేష్ కనకరాజు స్క్రిప్ట్ అంటేనే ఒక లెవెల్లో ఉంటుంది. అంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ అంత లేదు, ట్రైలర్ ఫ్లాప్ అన్నారు చాలా మంది. సో దానికి ఏమంటారు మరి? అది వార్ 2నా లేకపోతే ఇది కూలీ నెగిటివ్ టాక్ వచ్చింది. ట్రైలర్తోనే నెగిటివ్ టాక్ అనుకుంటే జనాలు మోసపోయినట్టే. థియేటర్కి పోయి చూస్తేనే దాని విలువ తెలుస్తుంది. దూరం నుంచి చూస్తే ఏం విలువ తెలియదు. వార్ 2 నాకు ఎందుకంటే ఫ్లాప్ అనిపించింది అంటే వాడు చూపించే విధానం సరిగ్గా చూపించలేదు. వాడు ఇద్దరికి ఒకే రకంగా చూపించలేదు. రితిక్ రోషన్కి బాగా చూపించినాడు, ఎన్టీఆర్కి బాగా చూపించలేదు. పబ్లిక్ ఏం అబ్జర్వ్ చేస్తున్నారో ఏం లేదో వార్ 2 నాకైతే అర్థం కాలేదు. 100కి 200% వార్ 2 అయితే ఫ్లాప్ అవుతుంది. అంటే యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు చాలా హైప్తో తీసిన సినిమా వార్ 2. సో అంటే థియేటర్లు చాలా వరకు వాళ్ళే అన్ని తీసేసుకున్నారు, కూలీకి చాలా తక్కువ వస్తున్నాయని బయట టాకు. సో దాన్ని బట్టి కూలీ తగ్గే అవకాశం ఉందా హైపు? బ్రో ఇప్పుడు కూలీ అయితే హైప్ అయితే తగ్గదు బ్రో. వార్ 2 ఎన్ని థియేటర్స్లో తీసుకున్నా కానీ నేను చెప్తున్నా కదా 100కి 200% వార్ 2 ఫ్లాప్ కాకపోతే అప్పుడు
అప్పుడు ట్రోలింగ్స్ చేసుకున్నారు. కాదన్నా, కూలీకి ఏ సర్టిఫికేట్ వచ్చింది అంటే చిన్నపిల్లలు చూడకూడదు, మినిమం 8 years. సో దానివల్ల కూడా కలెక్షన్స్ తగ్గొచ్చు కదా. అంటే ఈ ప్రపంచంలో అంటే చిన్నపిల్లలు చూస్తున్నారా లేకపోతే పెద్దోళ్ళు చూస్తున్నారా మూవీలు? అందరు చూస్తున్నారు కదా. అంటే చిన్నపిల్లలు పోకుండా అంటే తీసుకోపోవడం లేదా పిల్లలకి లోపలికి? అలా లేదా? అదెంత సొల్లు బ్రో అది. ఊరికే నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే కూలీ మీద అయితే చాలా ఉన్నాయి. కూలీ బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మనం చూసుకున్నట్టుంటే చాలా మంది ట్రోల్ చేస్తారు ఎన్టీఆర్ని. సో ఏం చెప్తారు బ్రో? ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారంటే అది ఎన్టీఆర్ తప్పు కాదు బ్రో, తీస్తున్న డైరెక్టర్ తప్పు. అది వార్ 2లో సరిగ్గా చూపిలేదు ఎన్టీఆర్కి. అది ఎన్టీఆర్ కరెక్ట్ చేతుల్లో పడిందంటే రాజమౌళి, ఒకటి పూరి జగన్నాథ్, రెండే నేను చూసాను. నాకు నచ్చిన సినిమాలు ఏంటంటే టెంపర్, RRR, రెండే.